బినామీ డ్రామా ఒకసారి జూమ్ చేసుకో. స్వేచ్ఛగా వేసింది బినామీ డ్రామా జన్వాడ ఫామ్ హౌస్ పైన ఎప్పటి నుంచో నేను చెప్తా ఉన్నాను, అది కేటీఆర్ది కాదు, దాని వెనకాల సగం ల్యాండ్ అది రాజులదే అని చెప్పేసి కూడా నేను చెప్పిన క్లియర్ గా. అది మీకు చూపిస్తా ఇప్పుడు. ఫామ్ హౌస్ కింగ్ ఎవరు, చుట్టుపక్కల భూముల ఓనర్స్ ఎవరు, కేటీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ బినామీలను దండు రాజేశ్వరరాజుతో కలిసి రాజభోగాలు, బుద్ధివేలు ప్రదీప్ రెడ్డితో ఇల్లీగల్ రియల్ బిజినెస్, గేదెల వెంకట సూర్యకిరణ్ తో కుటుంబ వ్యాపార హెల్త్ కేర్ సర్వీస్, అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసిన అక్రమాలు ఎన్నో, ఎన్జిటి కేసు స్టే కోసం హైకోర్టు తప్పుదారి పట్టించిన గనులు, జన్వాడ ఫామ్ హౌస్ బినామీలపై నిగ్గు తేల్చిన స్వేచ్ఛ బిగ్ టీవీ. ఒకటి తవ్వితేనే ఇంతలా ఉంటాయి మిగతా బినామీ భాగోతాలు ఇంకెన్నో, హైటెక్ లెవెల్లో అంతా నడిచిన మాజీ మంత్రి. ఇదంతా కూడా ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్ దారి కోసం ఒక కంపెనీని సృష్టించి దానికి శైలిమ పేరు పెట్టి అందులో ఇంకోరు పెట్టి హెల్త్ సర్వీస్ కంపెనీ పెట్టి దాన్ని మళ్ళీ తీసేసి ఎన్ని డ్రామాలు ఆడాలో అన్ని డ్రామాలు ఆడిండు. రాజేష్ దండు అని అమెరికాలో ఉంటాడు దండు రాజేష్. ఈయన ఏం చేస్తాడంటే హై లెవెల్ హైటెక్ ప్రాస్టిట్యూషన్, హైటెక్ డ్రగ్ దందా ఇవన్నీ చేసేటువంటి దొంగ ఈయన. వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ కు అమెరికాకు పోతే అన్ని ఈయన చూసుకుంటాడు. ఈయన బర్త్డేకి పోయింది కేటీఆర్. ఈయన బర్త్డేకి స్పెషల్ గా పోయిందంటే ఎంత ఇంపార్టెంట్ ఒకసారి అర్థం చేసుకోండి. ఇది ఒక్కటే కాదు, అన్నింటిలోనూ అంతే. 10 ఏళ్ల పాలనలో అనేక అక్రమాలు, భారీ అవినీతి జరిగాయి. రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఎంత మేలు చేసి ఎక్కడెక్కడైతే తీసుకున్నారో గులాబీ బినామీ సునామీ పార్ట్ 3లో చూద్దామంట. స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ మంత్రి బావా హరీష్ రావు తన జిల్లాలో మండలానికి ఫామ్ హౌస్ బినామీల రూపంలో కట్టుకుంటే మాజీ మంత్రి బామర్ది కేటీఆర్ జన్వాడ వద్ద జబర్దస్త్ గా బినామీల మాటన నిర్మాణాలు చేపట్టారు. ఇది ఎలా జరిగిందో పూసగుచ్చినట్టు బిగ్ టీవీ వివరించింది. ఎక్కడ మొదలైంది, ఇప్పటిదాకా ఏం జరిగిందో వివరించింది. ఈ క్రమంలో బినామీ సునామీలో ఎంతో కీలకమైన అంశాలు బయటపడుతున్నాయి. 111 జీవోలోని భూములు తమ జాగీరు అన్నట్టుగా భూదందాలు చేశారు. అదేంటని అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగితే కేసులు పెట్టించి జైల్లో పెట్టించారు. హైకోర్టులో పిటిషన్ తప్పుడు సమాచారం ఇచ్చి తాము చేసేంత రైట్ అన్నట్టుగా వివరించారు. దండు రాజేష్, బుద్ధివేలు ప్రదీప్ రెడ్డి, వెంకట సూర్యకిరణ్ ఎలా బినామీలుగా మారారు చూస్తే కళ్ళు బయలు కమ్ముతాయి. రాస్తే ఇదో క్రైమ్ మహాకావ్యం అవుతుంది, తీస్తే బ్లాక్ బస్టర్ సినిమాగా మారుతుంది. దండు రాజేష్ మామూలు కాదు, ఇతడు క్లియరెన్స్ ఇస్తేనే ఇతర దేశాలకు మాజీ మంత్రి ప్రయాణం చేస్తారంట. పార్టీలు అరేంజ్ చేసి అంచలంచలు ఎదిగిన దండు రాజేష్ 100 ఎకరాల్లో విల్లా ప్లాట్స్ ప్రాజెక్టు ప్రారంభించిన సమాచారం. ఈయన వెనక నుంచి జరిపించే కథలు పుంకాలుగా రాయొచ్చు. బుద్ధివేలు ప్రదీప్ రెడ్డి ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఓనర్ ప్రదీప్ రెడ్డి పేరుకు జన్వాడ ఫామ్ హౌస్ ఓనర్. ఈ పక్కగా ఇల్లీగల్ నిర్మాణం, కానీ ఇందులో ఉండేది మాత్రం కేటీఆర్ కుటుంబం. అందుకు ప్రదీప్ కి అనేక చోట్ల రియల్ ఎస్టేట్ క్లియరెన్స్ ప్రతిఫలంగా అందాయి. మచ్చుమేగా సోమాజిగూడలో యూఎల్సీ ల్యాండ్ మాజీ మేయర్ తో కలిసి బెదిరించి క్లియర్ చేసుకున్నాడు. ఈ ఫామ్ హౌస్ లీజు ఇచ్చి ప్రభుత్వంతో అనేక పనులు చేయించుకున్నాడు ప్రదీప్ రెడ్డి. అప్పటి ప్రభుత్వ పెద్దలతో సాగిన ఇతని ప్రయాణం ఏంటో త్వరలోనే బయలు కానుంది. డీటెయిల్స్ బయటికి వస్తాయి. శతభిష ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద అసలు ఎంత కామెడీ అంటే ఇలా ఈ 111 జీవోలో 5,600 ఎకరాల భూములు కేవలం సత్యం రామలింగానికి సంబంధించిన వాళ్ళకే ఉంటాయి. ఆ భూముల క్లియరెన్స్ కోసమే 111 జీవో ఇచ్చేసి ఇది తెలియ అందరు తెలియదు. వాస్తవం చెప్పాలంటే 111 జీవో పరిధిలో భూముల్లో ఫామ్ హౌస్ అక్రమంగా నిర్మించారు. ఇదంతా 111 జీవో అదే ఇది ఎప్పటి 2015 సంబంధించినటువంటి ఫోటో. ఇది స్టిల్ ఇప్పటి ఫోటో. శతభిష అప్పుడు ఏమో డ్రోన్లు ఎగిరితే అరేంజ్ చేసేది రేవంత్ రెడ్డి 10 రోజులు లోపల వేసారు కదా. ఇప్పుడు ఏం చేస్తారు, డ్రోన్లు కాదు నీ 111 జీవోలు నీ దాన్ని మొత్తం కూల్చేస్తారు. ఏం చేస్తావు చూడు. ఇగో శైలిమ అండ్ ఈయన వెంకట సూర్యకిరణ్ వీళ్ళిద్దరు కలిసి కంపెనీ ఫ్లోట్ చేసి ఈ రోడ్డు ఒకటి ఉంటుంది. ఆ రోడ్డు ఇది కంపెనీ పేరు. ఆ రోడ్డు కొన్నారు. అయ్యో ఇది మెయిన్ రోడ్డు నుంచి ఇది రోడ్డు. సో గేదెల వెంకట సూర్యకిరణ్ నగదు మల్లిపులో కింగ్ అట. ఈయనకు కేటీఆర్ భార్యతోనే వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఇందుకు పెద్ద మొత్తంలో సొత్తు బదిలీలు అయ్యి ఎక్కువ రేట్స్ కు షేర్స్ అమ్ముకొని కంపెనీలు క్లోజ్ చేసినట్టు సన్నిహితులు చెబుతున్నారు. సూర్యకిరణ్ సోదరుడు రాము గేదెల యాడ్ ఏజెన్సీ అందుకేనా మొత్తం ఇట్లుందా కథ. దానికి ప్రభుత్వం నుంచి భారీగా యాడ్స్ వెళ్తాయి. సద్గురు హెల్త్ కేర్ ఓఎస్ఎస్ ఫెర్టిలిటీ సెంటర్స్ నుంచి భారీగా నిధులు భూముల కోసం మళ్ళిస్తారు. కేసులు కోర్టుల చుట్టూ తిరుగుతారు. అప్పటి మంత్రి కేటీఆర్ అండదండలతో ఎన్నో లాభాలు పొంది ఫామ్ హౌస్ వద్ద భూములు కొన్నారని అంటున్నారు. మొత్తం ఎంత భూమిలో ఫామ్ హౌస్ ఉంది, ఎంత భూమి వీరికి ఉందో ఉమ్మడి ఫామ్ హౌస్ ఏపీ బిజినెస్ మెన్స్ తో కలిసి ఎలా నిర్మించుకున్నా స్వేచ్ఛ బిగ్ టీవీ కథనాలు ఇట్టే తెలిసిపోతుంది. అసలు విషయం ఏంటంటే ఇలా మీరు డీటెయిల్స్ చూడండి. నేను ఇంతకంటే మించి డీటెయిల్స్ ఏం అవసరం లేదు. 2015లో
సత్యం రామలింగరాజు ఈరోజు ఆ రామలింగరాజు రిలీజ్ అయ్యే టైంకి దాన్ని మరి ఎవరి ప్రయోజనం కోసమో, కేటీఆర్ ప్రయోజనం కోసమా, ఎవరి ప్రయోజనం కోసమో కానీ మొత్తంగా ఫామ్ హౌస్ కేటీఆర్ కి సంబంధించిన దానిలో ఎవరికి బినామీకి రాసేసి మొత్తం అక్కడ 3 ఎకరాలు ఉంటే 7 ఎకరాలు 8 ఎకరాలు మొత్తం పోగు చేసేసి అక్కడ నిర్మాణం చేసి మున్సిపాలిటీ పర్మిషన్ లేదు, ఏది లేదు. దానికి పెద్ద ఎత్తున అక్రమాలు దీనిపైన కేటీఆర్ చాలా పెద్ద ఎత్తున బుక్ అవుతారు. వాస్తవంగా ఇది జరగాలి కూడా. వాస్తవంగా ప్రదీప్ రెడ్డి వీళ్ళందరూ బుక్ కావాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. సో మరి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఏందో చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. మొత్తానికి అయితే జన్వాడ ఫామ్ హౌస్ యొక్క వ్యవహారం అంతా బయటకు వస్తా ఉన్నట్టయితే మనకైతే క్లియర్ గా తెలుస్తా ఉంది. అండ్ రేవంత్ రెడ్డి మ్యాటర్ వచ్చింది కాబట్టి ఒకటి చెప్తా నేను. రేవంత్ రెడ్డి ఆప్కి అదాలత్ తర్వాత టైమ్స్ నవ్వుతో మాట్లాడాడు. నిన్న తమిళనాడులో ఎలక్షన్స్ అయిపోయినాయి కదా. అవును, ఎలక్షన్స్ అయిపోగానే రేవంత్ రెడ్డి అంటాడు స్టాలిన్ మాట్లాడిన మాట తప్ప ముమ్మరంగా మనం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అట. నిన్నదాకా ఏడవైనా ఈ మాటలన్నీ. అవును, బినామీ డ్రామా ఒకసారి జూమ్ చేసుకో. స్వేచ్ఛగా వేసింది బినామీ డ్రామా జన్వాడ ఫామ్ హౌస్ పైన ఎప్పటి నుంచో నేను చెప్తా ఉన్నాను. అది కేటీఆర్ది కాదు, దాని వెనకాల సగం ల్యాండ్ అది రాజులదే అని చెప్పేసి కూడా నేను చెప్పిన క్లియర్ గా. అది మీకు చూపిస్తా ఇప్పుడు. ఫామ్ హౌస్ కింగ్ ఎవరు, చుట్టుపక్కల భూముల ఓనర్స్ ఎవరు, కేటీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ బినామీలను దండు రాజేష్ రాజుతో కలిసి రాజభోగాలు, బుద్ధివేలు ప్రదీప్ రెడ్డితో ఇల్లీగల్ రియల్ బిజినెస్, గేదెల వెంకట సూర్యకిరణ్ తో కుటుంబ వ్యాపార హెల్త్ కేర్ సర్వీస్, అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసిన అక్రమాలు ఎన్నో, ఎన్జిటి కేసు స్టే కోసం హైకోర్టు తప్పుదారి పట్టించిన గనులు, జన్వాడ ఫామ్ హౌస్ బినామీలపై నిగ్గు తేల్చిన స్వేచ్ఛ బిగ్ టీవీ, ఒకటి తవ్వితేనే ఇంతలా ఉంటాయి మిగతా బినామీ భాగోతాలు ఇంకెన్నో, హైటెక్ లెవెల్లో అంతా నడిచిన మాజీ మంత్రి. ఇదంతా కూడా ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్ దారి కోసం ఒక కంపెనీని సృష్టించి దానికి శైలిమ పేరు పెట్టి అందులో ఇంకోరు పెట్టి హెల్త్ సర్వీస్ కంపెనీ పెట్టి దాన్ని మళ్ళీ తీసేసి ఎన్ని డ్రామాలు ఆడాలో అన్ని డ్రామాలు ఆడిండు. రాజేష్ దండు అని అమెరికాలో ఉంటాడు ఈయన. దండు రాజేష్ ఈయన ఏం చేస్తాడంటే హై లెవెల్ హైటెక్ ప్రాస్టిట్యూషన్, హైటెక్ డ్రగ్ దందా ఇవన్నీ చేసేటువంటి దొంగ ఈయన. వాస్తవం చెప్పంటే కేసీఆర్ కు అమెరికాకు పోతే అన్ని ఈయన చూసుకుంటాడు. ఈయన బర్త్డేకి పోయింది కేటీఆర్. ఈయన బర్త్డేకి స్పెషల్ గా పోయిందంటే ఎంత ఇంపార్టెంట్ ఒకసారి అర్థం చేసుకోండి. ఇది ఒక్కటే కాదు, అన్నింటిలోనూ అంతే. 10 ఏళ్ల పాలనలో అనేక అక్రమాలు, భారీ అవినీతి జరిగాయి. రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఎంత మేలు చేసి ఎక్కడెక్కడైతే తీసుకున్నారో గులాబీ, బినామీ, సునామీ పార్ట్ 3లో చూద్దామంట. ఎన్నున్నాయి. స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ మంత్రి బావా హరీష్ రావు తన జిల్లాలో మండలానికి ఫామ్ హౌస్ బినామీల రూపంలో కట్టుకుంటే మాజీ మంత్రి బామర్ది కేటీఆర్ జన్వాడ వద్ద జబర్దస్త్ గా బినామీల మాటన నిర్మాణం చేపట్టారు. ఇది ఎలా జరిగిందో పూసగుచ్చినట్లు బిగ్ టీవీ వివరించింది. ఎక్కడ మొదలైంది, ఇప్పటిదాకా ఏం జరిగిందో వివరించింది. ఈ క్రమంలో బినామీ సునామీలో ఎంతో కీలకమైన అంశాలు బయటపడుతున్నాయి. 1 జీవోలోని భూములు తమ జాగీరు అన్నట్టుగా భూదందాలు చేశారు. అదేంటని అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగితే కేసులు పెట్టించి జైల్లో పెట్టించారు. హైకోర్టులో పిటిషన్ తప్పుడు సమాచారం ఇచ్చి తాము చేసేంత రైట్ అన్నట్టుగా వివరించారు. దండు రాజేష్, బుద్ధిల్